హలో అండి, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పులిహోర పులుసు ఎట్లా తయారు చేయాలో వీడియో పెడతాను. మొత్తం చూసి చేసుకోండి. మీకు నచ్చితే ఇట్లా చేసి ఒక సీసా జాడీలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టినామనుకో 2-3 నెలల దాకానైనా ఉంటుంది మంచిగా. పిల్లలకు స్కూల్కి పోయే పిల్లలకైతే అప్పటిదప్పుడు వేడి వేడి అన్నంలో కలిపి తినబెట్టచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. నేనైతే ఇట్లా తయారు చేసి సీసాలో పోసి ఫ్రిడ్జ్లో పెడతా. చాలా టేస్ట్ ఉంటుంది. వస్తున్నది. బాయ్ అండి. హలో అండి, ఇక నేనైతే పులిహోర పచ్చడి చెప్తాను. పులిహోర పులుసు అంటారు, కొంతమంది పులిహోర పచ్చడి అంటారు. చింతపండు 1 గంట ముందు నానబెట్టిన, మెత్తగా నానింది. చింతపండు గుజ్జు ఇప్పుడు తీసుకొని ఒక దాంట్లో వేసుకోవాలి. మెత్తగా చేసిన చిక్కగా తీసుకోవాలి. బాగా వాటర్ పోయొద్దు. చిక్కడి తీసుకుంటే మనకు తొందరగా పచ్చడి తయారవుతుంది. గ్యాస్ ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుంది. పులిహోర పులుసులకు కావలసినవి: ఎండుమిర్చి, చెటాకు చింతపండు, 3 ఎండుమిర్చి, ఒక 2 చెంచాలని పల్లీలు, 1 చెంచాడు శనగపప్పు, 1 చెంచాడన్ని మినపప్పు, ఇక 1/2 చెంచా మిరప గింజలు, ఒక 3-4 కరివేపాకులు, ఒక సగం చెంచాడన్ని మిరియాలు. ఇప్పుడు ఇవి కొంచెం ముక్క దంచుకోవాలి. నూనె పొయ్యి మీద పెట్టినప్పుడు నూనె కాగింది. నూనె కొంచెం ఎక్కువనే పోసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువనే పోసిన. నూనె కాగింది. ఇప్పుడు ఇవన్నీ ఒకటేసారి తాలింపుకి వేస్తాను. ఇప్పుడు ముక్క దంచుకున్న మిరియాలు, కొంచెం పసుపు ఉడెక్కుని వేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న చింతపండు గుజ్జును రవ్వద్దాం. తినాలనుకునేటోళ్ళు, కొంచెం స్పైసీ కావాలనుకునేటోళ్ళు కొంచెం కారం వేసుకుంటే పులిహోర పచ్చడి మంచిగా ఉంటుంది. కారం వద్దనుకున్న వాళ్ళు ఏం లేకుండానే దగ్గరికి వచ్చేదాకా మసాలా పెట్టాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు కొంచెం ఎక్కువనే ఉండాలి. మధ్యలో దగ్గర పడేదాకా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. పులిహోర పచ్చడి మొత్తం దగ్గరకు వచ్చింది.
చల్లారితే ఇంకా దగ్గరికి అవుతుంది. ఇప్పుడన్నా వీలైతే మీరు కూడా ట్రై చేయండి.